వాళ్ళు చెప్తాను, ఒక్కొక్క ఇంటికి 1,80,000 రూపాయలు ఇస్తున్నారు. అంతే కదండి, 1,80,000 రూపాయలు ఇస్తున్నారు. జగనన్న కోవాలని అంటే ఇలా బలి పుట్టినా కొడుకు ఎలాగెలగలగండి. ఏడు జగనన్న కోవాలని ఎంత ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి? 1,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. తెలుసా మీకు? 1,80,000 రూపాయల్లో 1,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం డబ్బులు. మిగతా 30,000 రూపాయలు అయ్యి ఎక్కడ చేసా మీకు? ఉపాధి హామీ పథకం, అది కేంద్ర ప్రభుత్వం డబ్బే. అంటే 1,80,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అంటే నేను ఇచ్చాను ఎలా చెప్పి సిక్కుంటారు కదా నాకు అప్పుడు. మీరు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా? మోదీ గారి కొడుకు పుడితే నా కొడుకు అంటాడు తను. నీ కొడుకుని ముద్దు పెట్టుకుంటే అర్థం ఉంది. మోడీ గారి కొడుకు పుడితే నా కొడుకు అని మాత్రం ముద్దు పెట్టుకుంటాడే. అమ్మ సిగ్గు లాగోలా ఏంటంటే ఇలా మాట్లాడితే నా మీద 14 కేసులు పెట్టాడు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు నాకు లేదా? వద్దన్నట్టు ఇవ్వరురా. నేను మాట్లాడతాను, అది నాకు హక్కు. అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కు నాకు. ఇవ్వడు మాట్లాడవద్దని నాకు. సరే ఇలా కేసులు భయపడతాను మేము. పెట్టు ఏం పీకు, 14 కేసులు పెట్టావు ఏం పీకో. పార్టీ కోసం ఏం పెట్టిన పడతాం మేము. భయం పడే ప్రసక్తే లేదు. కాకపోతే ఇందాక చెప్పినట్టు ఈ 65 సంవత్సరాల వయసులో రేపు కేసు పెట్టాడు, ఒకటే బాధ ఉంది. నేను తమ్ముళ్ళు అన్నలో ఈ వయసులో నేను రేపు చేయగలనా? మరి ఇలాంటి పరిస్థితుల్లో నా మీద కేసు పెట్టు ఎంతవరకు దౌర్భాగ్యం అండి. పరిపాలన అండి, ఏంటి పరిపాలన? ఒకసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చూశారు పోలవరం ప్రాజెక్ట్, ఆడు తెగ అసెంబ్లీలో తూలి వచ్చేస్తుంది, నీరు వచ్చేస్తుంది అన్నాడు. మేము వచ్చేస్తాం అనుకున్నాను. నేను పోలవరం లేదు, 4.5 సంవత్సరాలు పోలవరం లేదు, బొక్క లేదు. ఏంటిది? మంత్రి అండి వాళ్ళు మాట్లాడతాడు, అసెంబ్లీలో మాట్లాడతాడు, ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడొద్దండి. వచ్చేస్తుంది, ఉందన్నా, తొందరలేదు కన్నా, వచ్చేస్తుందన్నా. ఆడిపోయాడు. ఇప్పుడు ఇంకో మంత్రి వచ్చాడు పోలవరానికి. ఏం పేరు అతని పేరు? అంబటి రాంబాబు గారు పోలవరం ఎంతవరకు వచ్చిందంటే అరగంట చాలన్నా అంటాడు. రాంబాబు గారు పోలవరం ఎంతవరకు అవుతుంది సార్ అంటే అరగంట చాలు. మా అవంతి శ్రీలో ఒక మంత్రి ఉన్నాడు. మంత్రి గారు ఏం చేస్తారు మంత్రి గారు అంటే గంట చాలన్నా అంటాడు. అసలు అరగంట దేనికి, గంట దేనికి? నీకు నాకు ఏం అర్థమవుతుందని అడిగినాను. అలాంటి ఎవడో అనంతపురం జిల్లాలో ఒక ఎంపీ ఉన్నాడు. ఏం బాబు ఎంపీ గారు ఏం చేస్తాడు? ఫ్యాన్ తిప్పేస్తాడు. ఎంపీ గారు ఏం చేస్తాడా? మీ ఫ్యాన్ తిప్పేస్తాడు అలాగా. మొన్న ఇంకోటి చూసాడు, ఒక ఎమ్మెల్యే ఎవడో నువ్వేం చేస్తావురా బాబు అంటే షర్ట్ తిప్పేస్తున్నాడు. సురేష్ మంత్రి ఎవరు ఆడు షర్ట్ తిప్పేస్తాడు అలాగా. ఏం చేస్తావు చెప్పాడు? ఫ్యాన్ తిప్పేస్తాడు, ఒకటి షర్ట్ తిప్పేస్తాడు. ఏంటి వాళ్ళు వద్దు. ఇప్పుడు మాకు రింగులు రాని రోజా జరుగుతుంది. ఆవిడేమో ఏ మంత్రి? టూరిజం మంత్రి. మరి మా ఏరియా అరకు వ్యాలీ, చింతపల్లి, పాడేరు ఇవన్నీ కూడా టూరిజం సెంటర్ కదా. ఒకసారి విశాఖపట్నం వస్తే ఏమమ్మా మా టూరిజంకి ఏమైనా శాంక్షన్ చేసేవంటే నా సొగసు చూడు మాయా అంటది. అది కాదమ్మా మాకేమన్నా ప్రాజెక్ట్ ఇచ్చావంటే నా సొగసు చూడు మాయా అని. ఏడు చూస్తాం సొగసు, ఏడు కర్మ.
మంత్రి ఇటువంటి దౌర్భాగ్య నాగరికులు అందరూ మంత్రులు. వీటికంటే దౌర్భాగ్యుడు సీఎం కూడా ఒక సీఎం మనకే. అలాగే ఏంటి పరిపాలన ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందమ్మా. వాడు చెప్తాను, ఒక్కొక్క ఇంటికి 1,80,000 రూపాయలు ఇస్తున్నారు. అంతే కదండి, 1,80,000 రూపాయలు ఇస్తున్నారు. జగనన్న కాలనీ అంటే ఇలా బలి పుట్టినా కొడుకు ఎలాగెలగలగండి. ఏడు జగనన్న కాలనీ ఎంత ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి? 1,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. తెలుసా మీకు? 1,80,000 రూపాయల్లో 1,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం డబ్బులు. మిగతా 30,000 రూపాయలు ఎక్కడ తెలుసా మీకు? ఉపాధి హామీ పథకం, అది కేంద్ర ప్రభుత్వం డబ్బే. అంటే 1,80,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అంటే నేను ఇచ్చాను ఎలా చెప్పి సిక్కుంటారు కదా నాకు అప్పుడు. మీరు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా? మోదీ గారి కొడుకు పుడితే నా కొడుకు అంటాడు తను. నీ కొడుకుని ముద్దు పెట్టుకుంటే అర్థం ఉంది. మోడీ గారి కొడుకు పుడితే నా కొడుకు అని మాత్రం ముద్దు పెట్టుకుంటాడే. అమ్మ సిగ్గు లాగోలా ఏంటంటే ఇలా మాట్లాడితే నా మీద 14 కేసులు పెట్టాడు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు నాకు లేదా? వద్దన్నది ఇవ్వరురా. నేను మాట్లాడతాను, అది నాకు హక్కు. అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కు నాకు. ఇవ్వడు మాట్లాడవద్దు నాకు. సరే ఎలా కేసులు భయపడతాను మేము. పెట్టో ఏం పీకు, 14 కేసులు పెట్టావు ఏం పీకో. పార్టీ కోసం ఏం పెట్టిన పడతాం మేము. భయం పడే ప్రసక్తే లేదు. కాకపోతే ఇందాక చెప్పినట్టు ఈ 65 సంవత్సరాల వయసులో రేపు కేసు పెట్టాడు, ఒకటే బాధ ఉంది. నేను తమ్ముళ్ళు అన్నలో ఈ వయసులో నేను రేపు చేయగలనా? మరి ఇలాంటి పరిస్థితుల్లో నా మీద కేసు పెట్టడం ఎంతవరకు దౌర్భాగ్యం అండి. పరిపాలన అండి, ఏంటి పరిపాలన? ఒకసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చూశారు పోలవరం ప్రాజెక్ట్, ఆడు తెగ అసెంబ్లీలో ఎలా తూలి వచ్చేస్తుంది, నీరు వచ్చేస్తుంది అన్నాడు. మేము వచ్చేస్తాం అనుకోండి. నేను పోలవరం లేదు, 4.5 సంవత్సరాలు పోలవరం లేదు, బొక్క లేదు. ఏంటిది? మంత్రి అండి వాళ్ళు మాట్లాడతాడు, అసెంబ్లీలో మాట్లాడతాడు, ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడొద్దండి. వచ్చేస్తుంది ఉందన్నా, తొందరలేదు కన్నా, వచ్చేస్తుందన్నా. ఆడిపోయాడు. ఇప్పుడు ఇంకో మంత్రి వచ్చాడు పోలవరానికి. ఏం పేరు అతని పేరు? అంబటి రాంబాబు గారు పోలవరం ఎంతవరకు వచ్చిందంటే అరగంట చాలన్నా అంటాడు. రాంబాబు గారు పోలవరం ఎంతవరకు వచ్చింది సార్ అంటే అరగంట చాలు. మా అవంతి శ్రీరామ్ ఒక మంత్రి ఉన్నాడు. మంత్రి గారు ఏం చేస్తారు మంత్రి గారు అంటే గంట చాలన్నా అంటాడు. అసలు అరగంట దేనికి, గంట దేనికి? నీకు నాకు ఏం అర్థమవుతుందని అడిగినాను. అలాంటి ఎవడో అనంతపురం జిల్లాలో ఒక ఎంపీ ఉన్నాడు. ఏం బాబు ఎంపీ గారు ఏం చేస్తాడు? ఫ్యాన్ తిప్పేస్తాడు. ఎంపీ గారు ఏం చేస్తాడా? మీ ఫ్యాన్ తిప్పేస్తాడు అలాగా. మొన్న ఇంకోటి చూసాడు, ఒక ఎమ్మెల్యే ఎవడో నువ్వేం చేస్తారా బాబు అంటే షర్ట్ తిప్పేస్తున్నాడు. సురేష్ మంత్రి ఎవరు ఆడు షర్ట్ తిప్పేస్తాడు అలాగా. ఏం చేస్తావు చెప్పాడు, ఫ్యాన్ తిప్పేస్తాడు ఒకటి, షర్ట్ తిప్పేస్తాడు. ఏంటి మనకు వద్దు. ఇప్పుడు మాకు రింగులు రాని రోజా గారు కదమ్మా, ఆవిడేమో ఏ మంత్రి? టూరిజం అమ్మా, టూరిజం మంత్రి. మరి మా ఏరియా అరకు వ్యాలీ, చింతపల్లి, పాడేరు ఇవన్నీ కూడా టూరిజం సెంటర్ కదా. ఒకసారి విశాఖపట్నం వస్తే ఏమమ్మా మా టూరిజంకి ఏమైనా శాంక్షన్ చేసేవంటే
నా సొగసు చూడు మాయా అంటది. అది కాదమ్మా, మాకేమన్నా ప్రాజెక్ట్ ఇచ్చావంటే నా సొగసు చూడు మాయా అని. ఏడు చూస్తాం సొగసు, ఏడు కర్మ. మంత్రి ఇటువంటి దౌర్భాగ్య నాగరికులు అందరూ మంత్రులు. వీడికంటే దౌర్భాగ్యుడు సీఎం కూడా ఒక సీఎం మనకే. అలాగే ఏంటి పరిపాలన ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందమ్మా.